ప్రధానంగా చెప్తున్నటువంటి ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఓకే, లక్ష్మీ భార్గవి గారు. థ్యాంక్ యూ ఫర్ నైస్ ఆపర్చునిటీ. మీకు అండ్ ప్యానెల్ మెంబర్స్ కి వాచ్ చేస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. చెప్పండి మ్యామ్. మరి అదే పట్టించుకోలేదు కాబట్టే మేము ఎత్తి చూపిస్తున్నాము. విచ్చలవిడిగా కల్తీ మద్యం స్ప్రెడ్ అవుతుంది, ప్రజల ప్రాణాలు పోతుంటే పట్టించుకోవట్లేదు అంటూ కూడా ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. లేఖలో కూడా అదే అంశాన్ని స్పష్టం చేయడం జరిగింది. మరి మిథున్ రెడ్డి గారు లేఖను ముందుగా ఎలా చూస్తారు? అది ఎంత అన్ఫార్చునేట్ అంటే వీళ్ళు వైసీపీలో ఎంత బుర్రలేని వాళ్ళు ఉన్నారంటే బేసికలీ వీళ్ళ మీద ఆల్రెడీ కేసులు రన్ అవుతున్నాయి. అవి కొలిక్కి రాలేదు. వీళ్ళు చేసిన పిచ్చి పని వేరే రాష్ట్రాల్లో కూడా చాలా ఎంత మనం బయటకు వెళ్ళాలంటే సిగ్గుపడుతున్న సందర్భాలు. ఇలా ఉంటుందా ఒక రాష్ట్ర పరిపాలన? ఇంత ఇంత నాస్టిక్గా ఉంటుంది, ఇంత వరస్ట్గా ఉంటుందా? ఇంత దిగజారిపోతారా రాజకీయంలో, రాజకీయ వ్యవస్థలో ఉన్న వ్యక్తులు? డబ్బు కోసం ఎంత పాకులాడతారా, కట్ల కోసం ఎంత ఆరాటపడతారా అని ఒక పక్క మన రాష్ట్రం చూసి నవ్వుతున్న పరిస్థితి. వీళ్ళు దొంగ అంటే మరి వీళ్ళు కూడా కలిసిపోయి ఏదో ఉత్తమంలాగా గొప్పవాళ్ళ లెటర్లు రాసి పెట్టి, లేకపోతే వీళ్ళు ఏదో తప్పు జరుగుతుందని ఒక రుజువు సాక్ష్యం లేకుండా వీళ్ళు చేస్తున్న పనులకి అసలు నవ్వాలి అడవాలి అర్థం కాని పరిస్థితి. వీళ్ళు ఎప్పుడు కూడా ఆరోపించడమే తప్ప దాన్ని ఏది కూడా కొలికి తీసుకొచ్చి ప్రూవ్ చేసే సందర్భాలు లేవు. వీళ్ళకి దమ్ము లేదు, వీళ్ళకి నాణ్యత లేదు, వీళ్ళకి మినిమం కటసి లేదు. జనాలు ఏమనుకుంటారు, మనకి ఎందుకు 11 సీట్లు ఇచ్చారు ప్రజలు, మన ప్రజలకు అనుకూలంగా ఎలా పనిచేయాలి, సిగ్గు లేకుండా పెద్ద పెద్ద నాయకులే ఇవాళ మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడుతున్న పరిస్థితులు చూస్తూ ఉంటే అసలు బుర్ర ఉందా లేదా? ప్రతిపక్ష హోదా ఎవరు ఇవ్వాలి? ప్రజలు ఇవ్వాలి. ప్రజలు మిమ్మల్ని చీకొట్టారు. దాన్ని కూడా రకరకాల మ్యానిపులేట్ చేయడానికి ట్రై చేశారు. మేము చాలా మంచి వాళ్ళు, ఉత్తమలు, మంచి పరిపాలన అందించాము, కానీ ఏదో ఈ ఈవీఎంస్తో ఏదో మోసం చేశారు. ఇలా మాట్లాడుతూ చిన్నపిల్లలా మాట్లాడుతూ ఉంటే నవ్వాలి ఆడవాళ్ళు అర్థం కాదు. ఇప్పుడు చెప్తున్నారు వారు వచ్చి అసలు ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చేస్తా, ఏదో చేసేస్తా. ముందు బాబాయికి అంత పెద్ద మన ఇంట్లో ఏదైనా అంత పెద్ద హ్యాపెనింగ్ జరిగితే డెఫినెట్గా మనం ఆన్సరబుల్గా ఉంటాం. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ముందు బాబాయి తాలుగా హత్య తాలుగా అసలు దాదాపు కొలిక్కి తీసుకురాండి. ఆడబిడ్డ అంత బాధపడి అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కనీసం న్యాయం చేయలేదు. మీరేం చేస్తారు ఇప్పుడు న్యాయం? మీరు అసలు ఇవాళ నిన్న మొన్న విశాఖపట్నం పర్యటన వచ్చారు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు అదే పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన విశాఖపట్నం వస్తే నాకు ఇప్పటికీ గుర్తుంది. నేను అప్పుడే నిర్ణయం తీసుకున్నాను, పార్టీలో అప్పుడే జాయిన్ అయ్యాను కాబట్టి నాకు చాలా ఫ్రెష్గా గుర్తుంది నా బ్రెయిన్లో. ఒక గుడ్డులు వేయడం, రాళ్ళు వేయడం, ఇలాంటి పనులు మీరు చేస్తూ ఉంటే ఈరోజు మీకు ఇంతలా రెడ్ కార్పెట్ వేసి ఓకే మీకు హక్కు ఉంది, రైట్ ఉంది, ఓకే గో అండ్ మీరు వెళ్ళి చూడండి, మీరు ప్రజల్లోకి రండి, మీ వంతు మీరు చెయ్యండి. ఇంత బ్రాడ్ మైండెడ్గా మీకు ప్రతిపక్ష హోదా లేకపోయినా మీకు హోదాగా మీకు రిసీవ్ చేసుకుంటే మీరు మాట్లాడుతున్న మాటలు చూస్తూ ఉంటే అసలు మీ బుర్రలు ఎక్కడ పెట్టుకున్నాం? అదే కాకుండా వ్యక్తి పూజ అక్కడ ఉన్న ప్రతి నాయకుడు కూడా నిజంగా వాళ్ళకున్న నాలెడ్జ్ ఉన్నా కూడా వాళ్ళ నాయకుడిని సేవ్ చేసుకోవాలి. నాయకుడు ఏం చేస్తే అది రైట్ అనిపించాలి. ప్రభుత్వం ఏదో ఒకలా జనాలకు మళ్ళీ పూలు పెట్టేసి మనం వచ్చేయాలి. ఈ ఆరడం తగ్గించుకుంటే మీకు ఆరోగ్యాలకు మంచిది. ఇది నా సలహా. ఇది ఓకే. మన శ్రీనివాసరావు గారి వాయిస్ వినే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం డిబేట్.